శుభాకాంక్షలు. మనమందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన ఇక్కడ సికింద్రాబాద్ తెలంగాణ అమరవీరుల స్తూపం క్లాక్ టవర్ దగ్గర జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా దీని తర్వాత మనం గన్ పార్క్ వెళ్తున్నాం. అందరం కలిసి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిజంగా కూడా ఆ రోజు స్వాతంత్రం కోసం వేలాది మంది లక్షలాది మంది పోరాడితే ఎన్నో వేల మంది చనిపోతేనే మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మనకు 1947లో కాకుండా 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనమందరం కూడా ఏకమై ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వస్తే తెలంగాణకు స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మన యొక్క గుల్జారెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. మన యొక్క జేఏసీ నాయకులు ఈరోజు 1969 ఉద్యమకారులకు మరియు 2001, 97, 2014 వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణను సాధించిన మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మనది స్వతంత్ర దేశంగా పరిడవిల్లడానికి ఆ రోజు నిజాం నిరంకుశ పాలనను అంతమొందించడానికి పాకిస్తాన్లో భాగం కాకుండా బంగ్లాదేశ్లో భాగం కాకుండా మనందరినీ కూడా ఈ దేశం నుంచి భారతదేశంలో విలీనం కోసం హైదరాబాద్ అనేది ఒక దేశం. ఈ దేశాన్ని భారతదేశం లోపల విలీనం చేయడానికి సహకరించినటువంటి ఆనాటి మరి ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారికి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా తీసుకొని మనకి ఈరోజు ఈ దేశం, ఈ హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో కలవడం, మనం స్వేచ్ఛావాయువులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 17 సెప్టెంబర్కు గుల్బర్గా, బీదర్, రాయచూర్ ప్రాంతాల్లో ఈ ప్రాంతం మన దాంట్లోనే కలిసి ఉండే మహారాష్ట్ర లోపల లాతూర్, ఔరంగాబాద్, బీడ్, నాందేడ్ కలిగినటువంటి ఈ 4 జిల్లాలు కూడా మహారాష్ట్ర ప్రాంతంలోని. ఈ ప్రాంతాలకు ఆయా ప్రభుత్వాలు 17వ తేదీన మరి సెలవులు ప్రకటించి వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని. మరి ఈరోజు కూడా తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ 17 సెప్టెంబర్ ఈరోజు నేను మెదక్ కోర్టుకు వెళ్ళి వచ్చిన. కోర్టు కూడా హాలిడే లేదు. కేవలం స్కూళ్ళకే కాదు, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ఈ 10 జిల్లాలకు సంబంధించింది, కర్ణాటకలో భాగంగా సంబంధించింది, మహారాష్ట్రలో భాగంలో సంబంధించిన ఏరియా లోపల ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మరి 17 సెప్టెంబర్ నాడు మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మరి సెలవు ప్రకటిస్తే ఈ ప్రభుత్వాలు ఇప్పటికి కూడా సెలవు ప్రకటించకపోవడం మరి శోచనీయం. ఇప్పటికైనా మరి తెలంగాణ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సెలవు ప్రకటించాలి. ప్రకటించిన పిమ్మట మరియు ఈ 17 సెప్టెంబర్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ఘనంగా మరి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామో అలా జరుపుకుంటే ఈ ప్రాంతం యొక్క విలువ, నైపుణ్యం, తెలంగాణ మరి ఏదైతే ఉందో తెలంగాణ భాష కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ అయితే పంటలు ఉంటాయో ఆ శకటాలతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవిస్తూ సన్మానిస్తూ వాళ్ళను కూడా స్వతంత్ర సమరయోధుల కిందికి ప్రకటించి వారందరినీ కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి యాదగిరి అన్న కానీ, ప్రభుత్వామిరెడ్డి అన్న కానీ, మిగతా మా కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తొలికేక కడివెండికి ఆర్తనాదాలు, కడివెండిలో ఆర్తనాదాలు, రజాకారులకు అగేనిస్ట్గా కొట్లాడిన దొడ్డి కొమరయ్య కడివెండిలో మొదటి
మరణం జరిగింది. ఆ ఆర్తనాదాలు క్లాక్ టవర్ దగ్గర ఇంకా జరుగుతున్నాయంటే ఉద్యమకారుల బ్రతుకు తెలంగాణలో ఎట్లా ఉందో ఆలోచించండి. కడివెండి ఆర్తనాదాలు క్లాక్ టవర్లు ఇవ్వాలి 2024 వరకు కూడా 69 ఉద్యమం కావచ్చు, 2001 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమాలు కావచ్చు, 48 కంటే ముందు జరిగిన ఉద్యమకారులు కావచ్చు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ తెలంగాణ రాష్ట్రం కానీ, ఇప్పుడు ఏర్పడ్డ 2014 ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కానీ, 1948 ఏర్పడ్డ తెలంగాణ స్టేట్ కానీ, వీటి కోసం కొట్లాడిన ఉద్యమకారుల జీవితాలను వాళ్ళ కుటుంబాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఇలా వాళ్ళకు నివాళులు అర్పిస్తూ గవర్నమెంట్ వాళ్ళందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. అన్ని సంఘాల వాళ్ళ అన్నదమ్ములకు నమస్కారం, మహిళలకు అక్కచెల్లెళ్లకు మరి మేడం సీతకు కూడా నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిండ్రు, ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నాకు చదువు రాదు. కాకపోతే మన భారతదేశం తెలంగాణ గడ్డ పోరాటాల బిడ్డ, మన తెలంగాణ గడ్డ ఉద్యమాల ఊపిరి, మన తెలంగాణ గడ్డ మరి వీరవతుల కళ్ళకి తల్లి, మన తెలంగాణ గడ్డ వీరవన్నతులకు పుట్టినిల్లు. మరి ఈ తెలంగాణ గడ్డను దొంగలు దోపిడీలు దోసుకొని దాచుకుందామని చూస్తే మరి ఇంతకుముందుకు మన పెద్దలు అన్ని తీరులు చెప్పారు కదా, అంతా నేను దిగదాల్చుకోలేదు. కానీ దోసుకొని దాచుకుందామంటే రజకారుల పోరాటం అప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళని బాలగొట్టి తరిమి కొట్టి మన వాళ్ళు కొందరు బలైపోయారు రోమరవీరు. మళ్ళా రజకారుల పోరాటం అప్పుడు అట్లా జరిగింది. మళ్ళీ దొరల పెత్తానం అప్పుడు దొరల కడిగిలు గూడగొట్టి దొరల గద్దలు దించి మరి తరిమి కొట్టి కొంతమంది చనిపోయారు మన ఉద్యోగకారులు. మరి అట్లాగనే మొన్న కూడా 1200 మంది యువకులు, 1200 మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కింద కూడా దయ పుట్టాలేకుంటే ఆమె కంటే పెద్దోళ్ళ మీద కూడా కంటుబడి సోనియా గాంధీ పుణ్యం కట్టుకొని మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే మరి ఇంతకుముందుకు మనోళ్ళు మాట్లాడినట్టు అది దొరల గడిలలోనే ఉన్నది. దొరల గడిలు మన కమెంట్ ఏం కోరుకున్నామంటే ఇదే ప్రకారం కడ దొరల గడిలు కూలాలే, దొర గద్దె దిగాలి అని కోరుకున్నాం. పుణ్యమా అంట మన ప్రజలు మన అన్నలు తమ్ముడు అందరూ కలిసి దొరలను గద్దె దించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చారు కానీ మరి రేవంత్ కూడా ఏం చేయాలంటే సోనియమ్మ న్యాయం చేసిన దానికి మరి ఉద్యోగకారులకు, చనిపోయిన విద్యార్థులకు, అందరికీ ఈరవదులకు మరి రేవంత్ రెడ్డి కూడా ఒక న్యాయం చేయాలి. ఇంతకుముందుకు మన వాళ్ళు మాట్లాడినారు, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మరి ఇంకొకటి ఏంటంటే దొడ్డి కౌరన్న మన తెలంగాణ గడ్డ మీద మరి ఆయన తొలి వీరుడు. తర్వాత మహిళలల్లో సాకలి ఐలక్క తర్వాత ఆరుట్ల కమలమ్మ తర్వాత సుద్దాల హనుమంతు భార్య జానకమ్మ, వీళ్ళందరూ కూడా సుద్దాల హనుమంతు కూడా మరి ఆరుట్ల రామచంద్ర రెడ్డి కూడా విష్ణువుని త్వర మీద మరలా పడి మరి ఆయనను ఏం చేయాలో అది చేసిందంతా వీళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఎక్కువ తెలియదు, నోటి వరకే తెలుస్తుంది. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు